హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వీడియో ఓపెన్ చేయగానే చూసారా కళ్ళు జిగేలు అన్నాయి. ఎమర్జెన్సీ నాకైతే ఫోన్ చేశానండి మేస్త్రి గారికి, రేపు వస్తున్నాను రెడీ చేయండి అని అన్నాడు. టయానికి బాబాయ్కి ఫోన్ చేస్తే బాబాయ్ అయితే బాపట్ల నుంచి వస్తున్నాడు. సిమెంట్ కట్టలు వేసి 10 అంటే వేసుకొచ్చాడు అనమాట. వీటినైతే మనం జాగ్రత్త చేయాలి. వాస్తవానికి ఒక చుక్కే కనపడుతుంది, అది కూడా మీకు కనపడుతుంది ఇందులో. అయినా నో ప్రాబ్లం, తీసుకురా. ఇప్పుడైతే మనం ఇదిగో వేసి జాగ్రత్త చేద్దాం. వీటిని మనం పంచలో అనమాట. ఆ సైకిల్ టైర్ కానీ లాగ్ లాగ్. ఇప్పుడే పెరిగాను తిన్నానండి, పొట్టం గిట్ట ఏం కనిపించలేదు. పెరుగన్న మొత్తం బయటకు రావాలి. జాగ్రత్త. సరేనమ్మా. అన్నీ కూడా 10 కట్టలు సాధించాడు. ఏం కూర్చోడు. ఈ రోజుకి అయితే ఇంతేనండి. రేపు ఏం జరిగిద్దో మనం చెప్పలేం కాబట్టి రేపు చూద్దాం. ఇల్లు జరిగిద్దా? మంచిదమ్మా, థ్యాంక్ యూ. రేపు చూద్దామండి ఉదయం. అయ్యా అమ్మో, ఆ బాటిల్లో నీళ్ళు పోయి ఒకరా. ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. అదండి సంగతి, అర్థమైపోయింది ఇప్పటికే. మేస్త్రి అయితే వస్తా అన్నాడు. పొద్దున లేచి అంతా హడావిడి అయిపోయింది. టైం అయితే 8:30 అవుతుంది. మొత్తం రెడీ చేసాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఇసుక పోసి సిమెంట్ కలిపితే ఇక మనకి డైరెక్ట్ అటాక్. అదిగాక ఈ రోజుగానే సారు కాల్ చేశారండి, వచ్చారు సారు. నేనైతే కారుకి వెళ్ళాల్సి ఉంది. నిజంగా సార్ని కొంచెం బాధ పెట్టానేమో, అంటే కొంచెం సినిమా పనులండి. డైరెక్టర్ వాళ్ళందరూ వస్తే లొకేషన్ చూపించాలంటాను. సార్ రమ్మన్నారు. డ్రైవర్ కోసం కాదని నువ్వు వస్తావని చెప్పి, పర్లేదు అమ్మ వెళ్తానులే, కారు ఉందిలే సార్ వాళ్ళది అన్నారు. ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది సార్ని అయితే ఈరోజు. సారీ సార్. ఎందుకంటే కిటికీలు లేపాలి, 3 శాలితీలు ఉన్నాయి. లేపాలంటే ఆ కొలతలప్పుడు కరెక్ట్గా పట్టుకోవాలి. వీళ్ళ కాదు కదా, అందుకని చెప్పి నేను ఉండాల్సి వచ్చింది. ఏమి సూతన అయిద్దని వల్ల సార్ డ్రైవర్ కోసం కాదు అనగానే నాకు కొంచెం ఇది అనిపిస్తుంది. ఇవాళ ఆగాల్సి వచ్చింది. అది మరి ఏదో ఒకటి వేసుకోండి తొందరగా. 23 పోసేయండి కట్టకే. మేము ఇంతలో శాలితీ నిలబెడతాం. దగ్గర పెట్టు బొచ్చుల దగ్గర పెట్టి ఛాన్సీ. మిల్కి నువ్వు ఇట్రా ఏడంగరా. కొద్దిగా లోపల బయట లాస్టింగ్ వారు బయటకి పెట్టు ముందుకు ఇంకా కారు దూరికి వచ్చి
మిత్రమా, హౌ ఆర్ యూ? బాగున్నా. వాట్ లేట్ చెప్పు. మా బాధ మరిపూడి దగ్గర పని చేస్తే మా బాధలో ఇది చెప్పా, నాకు చెప్పాడండి. తర్వాత అది కూడా రహస్యం, అది నా నోటితో నేను చెప్పలేనండి. లేవనా? ఇదిగో ఏం జరిగిందంటే కర్రలు ఉన్నాయి కదా, కర్రలతో చాలా అవసరం. అవునవును. ఇప్పుడు ఆ కర్రలు దిగిపోతే మనం ఎట్లా కిటికీ తొక్కేద్దాం మరి ఇటు. ఆ కిటికీల మీద కనీసం 3 అవసరం మనకు అందిన కాడకి ఇది మొదలు పెట్టయితే ఈ గోడ తిన్నా కాడ నుంచో అయిపోయింది. కలపండి 2 రోజులు, 2 రోజులు ఇది కంప్లీట్ చేసి దిగితే అయిపోయిందిలే. అయ్యా నేను అమ్మాయిని పెట్టినాడా ఈ పని సెట్ చేసుకుంటా. 4 రాళ్ళు వరుస తెచ్చుకుని 2 కర్రలు వేసుకుంటా. రాయబడింది ఖచ్చితంగా 12 అయింది. ఇదిగో పట్టుకో. టైం అయితే 1 గంట దాటిందండి. మేస్త్రి గారు అయితే అన్నానికి వెళ్ళాడు. మనం చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుతున్నారు. ఒళ్ళు పగిలిద్ది. ఏమో అంతకుముందు ఇటే కట్టాం కదా అని చెప్పి ఇటే పెట్టించా, నాకేం తెలుసు లోపల నుంచి అంటారని. సాయంత్రం మా పరిస్థితి ఏంది అర్థం కావట్లా. దమ్కీలు అని పడిపోయిద్దామో. షబ్బా. ఇప్పుడు బాగానే అవుతుంది సాయంత్రం ఇది సంగతి. ఇదిగోండి కట్టింది అయితే బాత్రూమ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అంటే మనకి అది పోస్తాం కదా బెల్ట్, అంతవరకు కంప్లీట్ అయింది. వాస్తవంగా బాత్రూమ్ ఎంత ఎత్తుండిద్దా అనిపిస్తుంది చూడండి కింద నుంచి చూస్తే. ఆడదాకా ఉంది బాత్రూమ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఈ ఇల్లు అయితే లేపుతాం కానీ హైట్కి, ఈ బాత్రూమ్ అయితే లేపమన్నమాట. ఇక్కడ స్లాబ్ లాగా వేసేస్తాం. ఇది ఇంతటితో క్లోజ్ బాత్రూమ్ అయితే. ఇల్లు అయితే కట్టాలి. అన్నం తినొచ్చిన కాడ నుంచి ఇవి గోడ అంటే బ్యాక్ సైడ్ కూడా తీసుకెళ్ళి కనీసం 3-4 వరుసలన్నా కిటికీలు నిలబెట్టాం కదా ఉదయం, అసలు రాయే కట్టలేదు. కిటికీలకి సగం కన్నా తీసుకెళ్తే మనకు రేపైతే కర్రలు కూడా తీసుకోవచ్చు. ఆ పని చేద్దాం అన్నాడు అనమాట. ఎంతవరకు అయితే అంతవరకే. అక్కడ నుంచి అక్కడ దాకా ఎండలేదు అనుకున్నందుకు బాధ అక్కడ పడేస్తాడు. ఏంటి బ్రో అంత కోపం మా మీద? ఈ కానాలకి ఎన్నాళ్ళకి వచ్చిందా? కిటికీలు పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది మనం? 3 నెలలు అవుదా? 3 4 నెలలు. ఇటు చెప్పు. మేస్త్రి అట్టాడా? మేస్త్రి అట్టాడు అట్ట. గొప్పడు అయ్యా బాబు. ఒకప్పుడు చూడాల్సిందా? అదండి సంగతే. మహేష్ బాబు స్టైల్లో ఉండేవాడిని. సమరమే అట్లా ఉండేవాడిని. 7 కిలోమీటర్లు లాక్కుండా పరిగెత్తేవాడిని. ఎందుకు పని ఉంది 7 కిలోమీటర్లు అక్కడ? అంటే మహేష్ బాబు గుర్తు చేసుకుని పరిగెత్తేవాడు. ఆ సినిమా చూసి నేను సిఆర్పిఎఫ్ మిస్ అయింది. అరే ఆ సినిమా చూస్తే మిస్ అయిందా? చూసి నేను రన్నింగ్ అట్లా చెయ్యాలని నేను సిఆర్పిఎఫ్ రన్నింగ్ కొట్టా. మా నాన్న అప్పట్లో 50,000 కట్టమంటే మా నాన్న వాళ్ళ కాలం లేకపోతే ఈ పూట నీకు కనపడే ఉండిపోయింది. భలే ఓడివే. అందుకే అది అంతా జరగటానికి కాదు అయింది, మిస్ అయింది. మహేష్ బాబులా రన్నింగ్ కొట్టాలనుకున్నా. అవును, కారు దిగి నెక్కబడతాయి. ఇక్కడ ఉన్న ఇటుకలు కూడా లేచి నుంచుంటాయి. అవును. అవునా? మహేష్ ఇది నేను ఒప్పుకోరు. మహేష్ బాబు డూపుని పెడితే ఊరు కూడా అట్టు అసలుకి లేదు. దీనికి నేను ఒప్పుకోను.
లేదయ్యా నిజమయ్యా. ఇదండి సంగతి, ఇంతవరకు అయింది. ఇంకెంతగా ఇది కట్టాలంటే మనం ఇవి ఉంటాయి కదా గుర్రాలు అంటారు, స్టాండులు తీసుకురావాలి. కిటికీల కింద మొత్తం కంప్లీట్ చేసాడు అనమాట కొరవలో. ఏంటి సంగతి? 7 అయింది టైం. ఇందాక చక్కగా బొచ్చులు కడిగేవగా అట్ట ఏమన్నా ఉండే తోమపెట్టండి. బాసా పట్టలు వేసిన అంట్లు కడిగినట్టు బొచ్చులు కడిగానండి. 6:15 దాకా అయితే పని చేసాడండి మేస్త్రి. నలిగిందా? దిస్ ఈజ్ వెరీ కామన్ యూనో. అమ్మో సక్కన తల్లి, అమ్మో 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 సక్కనడే. సిమెంట్ చేతిలో పై నీళ్ళు పోసుకుందరు పండి. ఏం చేసి ఎట్లా జరిగింది ఇంటి పని? ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒళ్ళంతా అలసిపోవడం వల్ల బాధగా ఉంది. హ్యాపీ. కాకపోతే నిన్న చేయలేదనే ఒక ఇది పోయిందనమాట. ఇవాళ కూడా లేదని అనుకున్నాం 99%. ఎక్కడ ఒకటే ఉంది అని చెప్పి అనుకున్నాం. కాకపోతే దేవుడి దయ వల్ల జరిగింది. బాగానే జరిగిందండి. వాతావరణం కూడా బాగానే ఉంది. ఒక 3 గంటల టైంలో 4 గంటల టైంలో మబ్బులు పట్టేసినాయండి బాగా. అందుకు కాదు బట్టి కొంచెం టెన్షన్ వచ్చిందా? నేను అగ్గి కలిసిపోతున్నానని చెప్పాను. అటు ఇటు తిరగలేక అగ్గికి చచ్చిపోతున్నానని దేవుడు చల్లబరిచాడు వాతావరణం. మిల్కి అంతేనా? మిల్కి బాధ మిల్కి ఇది. నీ చెయ్యి కొట్టుకున్నావు అటు వెళ్ళి పడ్డాడు. ఏడకి చీల పడ్డావు వెళ్ళి ఏలేది అప్పుడు దాకా ఏడే ఉండవు. క్రికెట్కి వెళ్ళా. ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే వెళ్ళి క్యాచ్ పడతా వెళ్ళినప్పుడు కాలు మెలికి పడి పడ్డావా? పడిపోయా. ఎట చూపిస్తాడు చూడు, ఎట్రా ఒకసారి చూపించు. అదండి సంగతి. వెరీ వెరీ పెయిన్ఫుల్ ఒళ్ళు కానీ ఆనందం. అంటే ఇవాళ రేపు ఉంటే ఎల్లుండి మామూలు అయిపోయింది. ఫస్ట్ 2 రోజులకు వస్తాను. మ్యాక్సిమం రేపు అయితే సరిపోయి హైట్ వచ్చేసిద్దండి. నేను చూపిస్తాను, రేపటి వీడియోలో చూపిస్తాను అనమాట. అదేంటి సంగతి. ఎంతసేపు ఓపిక్గా వీడియో చూసారు. ఓకే ఓకే, నువ్వు చెప్పొద్దు మేమే చెబుతాం. ఎట్ట గడి చెప్పు. అదండి సంగతి. చాలా ఓపిక్గా వీడియో చూసారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం గుడ్డులు పెట్టేసుకుని బాయ్ బాయ్. ఏమండి అక్కడ కనిపిస్తున్న లైక్ సింబల్ నక్కండి. ఆ పక్కన కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అక్కడ దాన్ని నక్కండి. అదే గంట మీద ఒక నొక్కు నొక్కారనుకోండి కింద ఆల్ అని ఉంటుందండి. దాని మీద కూడా ఒక నొక్కు నొక్కితే మనకి డన్ అయిపోయిద్దండి. థ్యాంక్ యూ సో మచ్ మరి.